పాలకొండ, తుని ఈ 2 చోట్ల కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బలంగా నిలబడ్డారు. చివరికి టెక్నికల్ పాయింట్స్ని అడ్డం పెట్టి లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు అక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు సీట్లు. అదేందో ఇప్పుడు వైస్ చైర్మన్ పదవి వస్తే ఓడబొడిసేది ఏమీ లేదు, లేదంటే కనుక మేయరో చైర్పర్సన్ వచ్చినా ఇప్పుడు ఓడబొడిసేది ఏమీ లేదు. కానీ ఇదివరకు జగన్ ఏ తప్పు అయితే చేశాడన్నారు ఆ తప్పుకి 4 చేస్తున్నారు. ఆల్రెడీ గెలిచిన వాళ్ళని బలవంతంగా లాక్కున్నారు. అదంతా ఒక ఎత్తు అయితే తిరుపతిలో ఎట్లయితే స్ట్రాంగ్గా నిలబడ్డారో ఇక్కడ తుని దగ్గర దాడిశెట్టి రాజా అంత స్ట్రాంగ్గా నిలబడ్డారు. ఇంకా తిరుపతిలో కార్పొరేటర్లు కాడు వదిలేసి అటు పక్క వెళ్ళిపోవడం వల్ల చివరిలో ఘన విజయం, వాళ్ళు ఘన విజయం కాదు కానీ నెక్ టు నెక్ సిచ్యుయేషన్లో విజయం సాధించగలిగింది తెలుగుదేశం పార్టీ. ఇక్కడ వచ్చేటప్పటికి 3 టర్మ్స్ ఇటు పాలకొండ కానీ తునిలో కానీ బలంగా నిలబడ్డారు. స్వయంగా వేసిన వ్యూహాలు ఆ కార్పొరేటర్ ఆ కౌన్సిలర్లను కూడా మెచ్చుకోవాలి. వాళ్ళు ఇంత ఒత్తిళ్ళు, ఓ పక్కన సామదాన భేదదండోపాయాలు, ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు, కేసులు పెడుతున్నారు, బెదిరిస్తున్నారు, పోలీసులతో హింసిస్తున్నారు, అయినా సరే తమ నాయకులకి విధేయత ప్రకటించడం ఒక ఎత్తు అయితే ఈ బెదిరింపులు ఈ ఒత్తిళ్ల మధ్యన రేపేం జరుగుతుందో అన్న భయం కంటే తెగింపుతో నిలబడ్డటువంటి దాడిశెట్టి రాజా లాంటి వాళ్ళు ఇక్కడ కీ పాయింట్. ఓ రాజకీయ నాయకులు ఎలా ఉండాలో, రాజకీయం ఎలా జరగాలో నిరూపించుకొచ్చారు. సాధారణంగా చాలా చోట్ల ఏం జరిగిపోయిందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి వాళ్ళకి లోకల్గా ఏకగ్రీవాలు చేయండి అనేటప్పుడు కాస్త డబ్బులు పడేసి సామధాన భేదదండోపాయాలు ఉపయోగించి ఆ రోజుల్లో అనుయాయులనే పెట్టుకున్నారు ఎమ్మెల్యేలు. చివరికి ఆ అనుయాయులే ఇవాళ రోజున ఎందుకని కష్టపడి గెలవాల వాళ్ళు అడ్డదిడ్డంగా గెలిచేశారు. కాబట్టి అవతలోడు అడగగానే భయపడిపోయేసరికి వెళ్ళిపోయారు, లేదా సైలెంట్ అయిపోయారు. అదే నిజమైనటువంటి గ్రౌండ్ లెవెల్ కార్యకర్తలకు సీట్లు ఇస్తే వాళ్ళు బలంగా నిలబడతారనడానికి సాక్ష్యం ఇప్పుడు తుని దగ్గర, పాలకొండ దగ్గర కనబడుతుంది.